హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. పాత మట్టిని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవడం ఎలా అనేదైతే ఈ వీడియోలో చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మనీ ప్లాంట్ మొక్క 2 సంవత్సరాలు అయితే అయిపోయిందండి. ఈ మొక్కకి నేను రీపాటింగ్ అయితే చేయలేదు. రీపాటింగ్ చేయకుండా మామూలుగా అన్ని మొక్కలకి ఎలా అయితే మనం పోషకాలు ఇస్తామో ఈ మొక్కకు కూడా అలానే పోషకాలు ఇస్తూ ఉండేదాన్ని. కాకపోతే మనకి ఇది మనీ ప్లాంట్ కదా, అంటే ఓన్లీ ఆకులు మాత్రమే రావాలి కాబట్టి ఆకులు మాత్రమే కావాలనుకున్న మొక్కలకి మనము నైట్రోజన్ కంటెంట్ ఉండే పోషకాలు ఇస్తే సరిపోతుంది. అంటే పశువుల ఎరువు ఎక్కువగా ఇచ్చుకుంటే సరిపోతుందన్నమాట. అలాగా వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి పశువుల ఎరువు అనేది ఇస్తూ ఉండేదాన్ని. మొక్క మాత్రం చాలా హెల్దీగా పెరిగిందండి. పెరిగి డౌన్ అయిపోతూ వస్తుందన్నమాట. ఎందుకు ఇలా డౌన్ అయిపోతూ వస్తుంది అనేసి కొంచెం ఏదైనా అట్ల పొల్ల గట్ట ఉంటుంది కదా, దాంతో కొంచెం తవ్వి చూస్తే రూట్స్ అనేవి బాగా ఎక్కువైపోవడం వల్ల దీన్ని వేరే కంటైనర్లోనికి మార్చుకుంటే బాగున్ను అనేసి అయితే అనిపించింది. కానీ నా దగ్గర ఆల్రెడీ 2 మొక్కలు అయితే ఉన్నాయి. అందువల్ల ఈ పాట్ని వేరే మొక్కకైతే నేను యూజ్ చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో మొత్తం మనీ ప్లాంట్ని బయటకైతే తీసేసాను. తీసేసిన తర్వాత ఆకులు ఉంటాయి కదండి, ఆకులన్నీ కూడా నేను వేరేసాను అనమాట. వేరేసి పక్కకైతే పెట్టేసుకున్న తర్వాత ఏదైతే మట్టి వస్తుందో ఆ మట్టిని మనము 2 డేస్ అయితే ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎందుకు అనేసి అంటే మట్టిలో ఏదైనా ఫంగస్ గట్టా ఉన్నట్లయితే ఈ ఎండకి అది చనిపోతుందనమాట. చనిపోయిన తర్వాత ఈ మట్టి మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల ఎప్పుడైనా చనిపోయిన మొక్కలు గనక ఉన్నట్లయితే ఆ మొక్కలు తీసేసి ఏదైతే ఆ పాత మట్టి ఉంటుందో ఆ పాత మట్టిని ఎండలో మాత్రం 2 డేస్ అయితే ఎండబెట్టాలండి. ఇప్పుడున్న ఎండలకి 2 డేస్ అయితే సరిపోతుంది. అంత ఎక్కువ ఎండలు అయితే కాస్తున్నాయన్నమాట. ఈ 2 రోజులు ఎండలో ఎండబెట్టిన మట్టిని మనం 2 విధాలుగా వాడుకోవచ్చండి. ఒకటి లేయర్ బై లేయర్ పద్ధతిలో వాడుకోవచ్చు. 2 దాంట్లోని కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కలిపి మనం కొత్త మొక్కలు అనేవి నాటుకోవచ్చు అనమాట. నేను 2 పద్ధతుల్లో కూడా చెప్తానండి. అందువల్ల వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుందండి. అందువల్ల లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మనకి క్రిస్మస్ ట్రీ అనేసి అంటారు కదండి, ఆ మొక్క అయితే మన దగ్గర 3 ఇయర్స్ పైన అయిపోయిందండి. చాలా బాగా పచ్చగా ఉండేది మొక్క. సడన్గా ఈ ఎండలకైతే చనిపోయిందనమాట. చనిపోయిన మొక్కని నేను బయటికి తీశాను. ఎందుకు చనిపోయింది అని చూసేసరికి అస్సలు దాంట్లో మట్టి అనేదే లేదనమాట. నేను వేరే పెద్ద కంటైనర్లోనికి మార్చుకుంటే అది బ్రతుకునేమో అనిపించింది. నేను అలా మార్చకుండా ఒకే కంటైనర్లో, అది కూడా చిన్న కంటైనర్లో 3 ఇయర్స్ వరకు కూడా అలా వదిలేయడం వల్ల ఈ మొక్క అనేది చనిపోయిందండి. అందువల్ల మీరు మాత్రం ఎప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారైనా సరే మీరు చిన్న పాట్ నుంచి పెద్ద పాట్కి మార్చుకుంటూ వెళ్ళినట్లయితే మన మొక్క అనేది లైఫ్ లాంగ్ చూసేస్తాము. లేదు అనేసి అంటే ఇలాగా నేను చూపించాను కదా క్రిస్మస్ ట్రీ, అలానే చనిపోతుందండి. అందువల్ల మొక్కల మీద మాత్రం కొంచెం మనము అశ్రద్ధ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మొక్కలు అనేవి హెల్దీగా బ్రతుకుతాయి అన్నమాట. ఈ 2 మొక్కలు మనం తీసేయగా కొంచెం పాత మట్టి అయితే ఉందన్నమాట. పైన వంగ మొక్కలు గట్టా ఉన్నాయి. అవన్నీ కూడా మనము అంటే దాని పీరియడ్ అయిపోయిన తర్వాత మొత్తం మొక్కలన్నీ తీసేసాము. అవి కూడా కొంచెం మట్టిని పైన ఎండబెట్టాం, కొంచెం మట్టిని అయితే ఈ మట్టిలో కలిపేసామన్నమాట. కలిపేసి 2 డేస్ అయితే ఎండబెట్టామండి. 2 డేస్ ఎండబెట్టేసిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం అనమాట. ఈ మట్టినంతా కూడా దగ్గరికి చేర్చేసి ఇప్పుడు 2 విధాలుగా మనము ఉపయోగించుకుంటాము. అది ఏ విధంగా అనేది అయితే ఇప్పుడు నేను చూపిస్తానండి. చెప్పాను కదండి, ఒకటి లేయర్ బై లేయర్ పద్ధతిలో ఒక పాట్ అయితే నింపుతాను. రెండో పాట్ ఏంటంటే దాంట్లోని కొంచెం మనము పశువుల ఎరువు, తర్వాత బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కలిపి ఒక పాట్ అయితే నింపుతాను. 2 విధాలుగా కూడా ఇదే వీడియోలో అనేది చూపిస్తానన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ దగ్గరగా మనము
మట్టినంతా కూడా కొంచెం దగ్గరగా చేసేసుకున్న తర్వాత మనకి కిచెన్లో వచ్చిన వేస్టేజు తర్వాత ఇప్పుడు నేను మనీ ప్లాంట్ మనము కట్ చేసాం కదా, కట్ చేసిన తర్వాత వచ్చే ఆకులు మాత్రమే తీసుకున్నాము, స్టెమ్స్ని అయితే తీసుకోలేదండి. ఎందుకు స్టెమ్స్ని తీసుకోలేదు అనేసి అంటే, స్టెమ్స్ కూడా దాంట్లో వేసేసాము అనేసి అంటే ఇప్పుడున్న వర్షాకాలంకి ఈ స్టెమ్స్ అనేవి మనకి కొత్త మొక్కల్లా వచ్చేస్తాయండి. కొత్త మొక్కల్లా ఎప్పుడైతే వచ్చేసాయో దీంట్లో ఒక పక్కనే మనీ ప్లాంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఏ ప్లాంట్ అయితే మనం ఈ కంటైనర్లో వేస్తామో ఆ ప్లాంట్ అనేది హెల్దీగా పెరగదనమాట. ఎప్పుడు మీరు మనీ ప్లాంట్ మీ దగ్గర ఉండేటప్పుడు కట్ చేసుకుంటే మాత్రము ఖచ్చితంగా ఆకులను మాత్రమే తీసుకోండి. స్టెమ్స్ తీసుకున్న బాగా ఎండిపోయి స్టెమ్స్ మాత్రమే తీసుకోండి. పచ్చిగా ఉన్న స్టెమ్స్ మాత్రం దయచేసి కంటైనర్లో వెయ్యొద్దు. నాకు ఆల్రెడీ అలా మొక్కలు వచ్చేసాయి కాబట్టే మీకు చెప్తున్నానమాట. ఇప్పుడు ఒక కంటైనర్, ఇప్పుడు నేను చూపించిన కంటైనర్ ఉంది కదా, ఆ కంటైనర్కి బాగా హోల్స్ ఉన్నాయి చూడండి. ఒక 7-8 వరకు హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్ దగ్గర మనము రాళ్ళు కానీ కొబ్బరి చిప్పలు కానీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ రాళ్ళు పెక్కలు కదలకుండా 1 లేయర్గా మట్టి అయితే వేసుకోవాలి. 1 లేయర్గా మట్టి అయితే వేసుకున్న తర్వాత మనకి మనీ ప్లాంట్ ఆకులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి తీసుకుంటున్నాను. మీరు ఏం చేస్తారు అంటే ఎండిటాకులు లేదా గార్డెన్లో వచ్చిన చెత్త గట్ట ఉంటుంది కదండి, అవన్నీ కూడా 1 లేయర్గా అయితే వేసుకోవాలి. 1 లేయర్గా మనము చెత్త వేసుకున్న తర్వాత మళ్ళీ 1 లేయర్గా మట్టి అయితే వేసుకోవాలి. 1 లేయర్గా మట్టి వేసుకున్న తర్వాత ఏదైతే కిచెన్లో వచ్చిన వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ వేస్టేజ్ని 1 లేయర్గా అయితే వేసుకోవాలన్నమాట. మొత్తం ఈ ప్లేట్ మొత్తం ఉన్న కిచెన్ వేస్ట్ అంతా కూడా నేను ఒకేసారి వేసేస్తున్నాను చూడండి. వేసిన తర్వాత దానిపైన దట్టంగా అయితే మట్టి అయితే వేసుకోవాలన్నమాట. 2 చేతులతో కొంచెం అదిమేసి పాట్ని కొంచెం కదపాలి. కదిపేసిన తర్వాత పైన దట్టంగా మట్టి అయితే వేసేసి నీడ ఉన్న ప్రదేశంలో పెట్టేసుకొని మనము వాటర్ అనేది చిలకరిస్తూ ఉండాలన్నమాట. పైన తేమ ఉందా లేదా చూసుకొని వాటర్ కనుక చిలకరించుకున్నట్లయితే ఒక 20 డేస్ పోయిన తర్వాత ఇదే పాట్లో మీకు నచ్చిన మొక్క ఏదైనా పెట్టుకున్నట్లయితే చాలా అంటే చాలా హెల్దీగా బ్రతుకుతుందండి, నాది గ్యారంటీ. ఎందుకు అనేసి అంటే మన గార్డెన్లో ఉన్న పువ్వుల మొక్కలు తర్వాత మనం కూరగాయ మొక్కల్ని ఒక సంవత్సరంన్నర నుంచి అయితే మనం లేయర్ బై లేయర్ పద్ధతినే ఉపయోగిస్తున్నామండి. పశువుల ఎరువు గట్ట ఎక్కువగా యూజ్ చేయటం లేదు. ఈ పద్ధతి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పద్ధతి నచ్చినట్లయితే ఈ పద్ధతి అనేది కంటిన్యూ చేసుకోండి, చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. ఇది కాకపోతే ఏంటి అనేసి అంటే ఇలాగా మనం పాట్ని రెడీ చేసుకున్న వెంటనే మాత్రం ఏ మొక్కని పెట్టకండి. ఎందుకు అంటే ఏదైతే కిచెన్ వేస్ట్ గట్ట వేసాం కదా, ఆ దాంట్లోని హీట్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఆ జనరేట్ అయిన హీట్కి మొక్క అనేది సడన్గా చనిపోద్ది. అలా చనిపోకుండా ఉండాలి అనేసి అంటే ఒక 20 డేస్ అనేది ఏదైతే మనం తయారు చేసుకున్న పాట్ ఉంటుందో ఆ పాట్ని పక్కనైతే పెట్టేయాలి. పక్కన పెట్టేసిన తర్వాత రోజు లేదా 2 రోజులకు ఒకసారైనా మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పైన మట్టి అనేది తేమ ఉందా లేదా చూసుకొని నార్మల్ వాటర్నే చిలకరిస్తూ ఉండాలన్నమాట. చిలకరిస్తూ ఉన్నట్లయితే మనం వేసిన ఏదైతే కిచెన్ వేస్ట్ ఉంటుందో అది కుళ్ళుతూ వస్తుంది, అంటే కంపోస్ట్ అవుతూ వస్తుందన్నమాట. ఆ కంపోస్ట్ అయిన ప్రాసెస్లో వేడి అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు కావాలంటే మధ్యలో ఒకసారి చెయ్యి పెట్టి చూడండి, మన చెయ్యి కూడా అంత కాలినట్టు అనిపిస్తుంది అనమాట. మన చెయ్యే అంత కాలిపోతుందంటే మొక్క ఎలా బ్రతుకుతుందండి ఆ హీట్కి. అందువల్ల ఖచ్చితంగా మీరు 20 డేస్ మాత్రం ఈ గ్రో బ్యాగ్ని కానీ లేదు అనేసి అంటే మీరు తయారు చేసుకున్న పాట్ కానీ పక్కన పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మీరు ఆ 20 రోజులు పోయిన తర్వాత మీరు మొక్కనేసి చూడండి, చాలా హెల్దీగా బ్రతుకుతుందనమాట. దీంట్లోని పువ్వుల మొక్కలు కూడా వేసుకోవచ్చు, లేదు అనేసి అంటే మీరు ఏవైనా విత్తనాలైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకో మనకు బెనిఫిట్ ఏంటి అనేసి అంటే ఇందులో మొక్కలు పెట్టకూడదు కానీ మనకి ఆకుకూరల విత్తనాలు ఉంటాయి కదండి, ఆ విత్తనాలు మాత్రం నేరుగా జల్లేసుకోవచ్చండి. వాటికి ఏం ప్రాబ్లం ఉండదు. అంటే తోటకూర విత్తనాలు ఉంటాయి చూడండి, ఆ విత్తనాలకు మాత్రం ఈ లేయర్ బై లేయర్ పద్ధతి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ మొక్కను నాటుకునేటప్పుడు మాత్రం మీరు 20 డేస్ పక్కన పెట్టుకోండి. కూరగాయలు ఆకుకూరలు వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం వెంటనే వేసేసుకున్నా పర్వాలేదన్నమాట. ఇప్పుడు లేయర్ బై లేయర్ పద్ధతిలో చూపించాను కదా, ఇప్పుడు
దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మనము నేరుగా మొక్కని నాటేసుకోవడం ఎలా అనేది అయితే ఇప్పుడు చూద్దామన్నమాట. ఇది రెండో పద్ధతి. ఇక్కడ మన దగ్గర ఎండబెట్టుకున్న మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని అయితే 2 భాగాలుగా చేస్తున్నాను. ఎందుకు ఒక పార్ట్‌కే నేను చేసి చూపిస్తానండి. ఇంత పార్ట్‌కైతే నేను వేసి చూపించట్లేదు. ఎందుకంటే నేను ఎక్కువగా చెప్తున్నాను కదా, లేయర్ బై లేయర్ పద్ధతినే ఉపయోగిస్తానండి. ఎక్కువగా పశువుల ఎరువు గట్టా వాడటం లేదు. కిచెన్లో వచ్చిన వేస్టేజు, చెత్త చెదారం, తర్వాత మన ఇంట్లో మిగిలిపోయిన అన్నం, వాటితోనే నేను తయారు చేసుకొని మొక్కలనైతే పెట్టుకుంటున్నానన్నమాట. అందువల్ల నేను ఒక పార్ట్‌కి తయారు చేసి చూపించాను. మిగతా మట్టినైతే నేను పక్కనైతే పెట్టేసుకుంటున్నానండి. మీకు ఏ పద్ధతి వీలైతే ఆ పద్ధతిని కంటిన్యూ చేయండి. ఇక్కడ మట్టినంతా తీసేసుకుంటున్నాను సైడ్‌కి. ఇక్కడ మట్టిని మొత్తం తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మట్టిలో మనము ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మనం కలుపుకుంటే మొక్క అనేది హెల్దీగా బ్రతుకుతుంది అనేది అయితే ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ నేను 2 పాట్లు అయితే తీసుకున్నాను. ఈ 2 పాట్లకి ఇప్పుడు నేను కలుపుకున్న మొక్క అదే మట్టి అయితే సరిపోతుందనమాట. ఈ 2 పాట్లకి కూడా చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఇది ఈ పాట్కి అయితే నేను ఒక 5 హోల్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. 5 హోల్స్ పెట్టుకున్నానండి. ఈ 5 హోల్స్ దగ్గర మనము రాళ్ళు కానీ, కొబ్బరి చిప్పులు కానీ, లేదు అంటే కొండపెక్కులు కానీ, మీకు ఏవి వీలైతే అవి పెట్టుకోండి. ఎందుకు అనేసి అంటే ఇలా మనం పెట్టుకున్నట్లయితే డ్రైనేజ్ ప్రాపర్గా ఉంటుందన్నమాట. మనకి వర్షం గట్టా పడుతుంది కదండి, అలాంటప్పుడు వాటర్ అనేది కిందకి వెళ్ళిపోయి మొక్క అనేది హెల్దీగా బ్రతుకుతుంది. అందువల్ల మీరు హోల్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి, ఎక్కువ హోల్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనము ఎంత రేషియోలో తీసుకుంటున్నాము అనేసి అంటే, ఒక గ్రో బ్యాగు పశువుల ఎరువుకి 2 గ్రో బ్యాగుల మట్టిని అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ నేను గ్రో బ్యాగ్ తీసుకుంటున్నాను కాబట్టి నేను గ్రో బ్యాగ్తో చెప్తున్నానండి. ఈ పాత మట్టి 2 బ్యాగులు ఉంటే మనకి పశువుల ఎరువు అనేది ఒక బ్యాగ్ అనమాట తీసుకుంటున్నాము. దీంట్లో ఇసుక కానీ, తరువాత కోకో పిట్ కానీ యూజ్ చేయటం లేదనమాట. మీకు కావాలి అనేసి అంటే ఒక 10% ఇసుక వేసుకోండి, లేదు అంటే ఇలా కలుపుకొని వేసుకోండి. దీంట్లో నీమ్ కేక్ పౌడర్ అనేది ఒక గుప్పెడంత వేస్తున్నాము. ఈ నీమ్ కేక్ పౌడర్ దేనికి ఉపయోగపడుతుంది అనేసి అంటే, ఫంగస్ రాకుండా ఉండడానికి ఈ నీమ్ కేక్ పౌడర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది బోన్ మీల్ అండి. జంతువుల ఎముకలను ఉడకబెట్టి ఎండలో ఎండబెట్టి పౌడర్ చేసి అమ్ముతారు. దీన్ని ఒక గుప్పెడంత అయితే తీసుకుంటున్నాం అనమాట. దీంట్లో నేను ఇది అరటిపళ్ళు తొక్కలు ఉంటాయి కదండి, ఈ అరటిపళ్ళు తొక్కలని ఎండలో ఎండబెట్టుకొని పౌడర్లా చేసుకొని అయితే నేను దాచుకుంటాను. దాన్ని ఒక గుప్పెడంత వేస్తున్నాను. తర్వాత ఇవి ఎగ్ పీల్స్ పౌడర్ అనమాట. మనం గుడ్లు తినేసిన తర్వాత ఏవైతే పీల్స్ వస్తాయో వాటిని ఎండలో ఎండబెట్టుకొని పౌడర్లా చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. దీంట్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఏదైతే పాట్ ఉంటుందో, మీరు ఏ పాట్కి నింపుకోవాలనుకుంటే ఆ పాట్కి ఫిల్ చేసేసుకోవడమేనండి. ఫిల్ చేసేసుకొని ఇది లేయర్ బై లేయర్ పద్ధతికి ఎలాగైతే వాటరింగ్ ఇస్తున్నారో దీనికి కూడా అలాగే వాటర్ వేసేసుకొని దీంట్లో మొక్కని నేరుగా నాటేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి పువ్వుల మొక్కలు గట్టా తెచ్చుకుని వేసుకునే సీజన్ కదండి. ఈ విధంగా కలుపుకొని మీరు దీంట్లో మాత్రం పువ్వుల మొక్కలు గట్టా వేసుకుంటే చాలా బాగా బ్రతుకుతాయండి. ఇప్పుడు ఫస్ట్ మనము నీమ్ కేక్ పౌడర్ వేసాం కదా, ఆ నీమ్ కేక్ పౌడర్ అనేది ఫంగస్ రాకుండా ఉంటుంది. తర్వాత బోన్ మీల్ ఉంటుంది కదా, ఆ బోన్ మీల్లో కాల్షియం మరియు ప్రోటీన్లు, ఫాస్ఫరస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. తరువాత ఈ బోన్ మీల్ అనేది వేర్లు అనేవి బలంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనము ఇలాగ పాటింగ్ మిక్స్ కలుపుకునేటప్పుడు బోన్ మీల్ అయినా వేసుకోవచ్చు. లేదు అనేసి అంటే మనము మొక్కలు నాటుకుంటాం కదా, నాటుకునేటప్పుడు చిన్న గాతలా తీస్తాం కదా,
అప్పుడు ఒక గుప్పెడంత బోన్ మీల్, ఒక గుప్పెడంత ఎప్సమ్ సాల్ట్ వేసుకొని మనం మొక్కలను అయితే నాటుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ పాటింగ్ మిక్స్లో నేను ఎప్సమ్ సాల్ట్ అనేది వెయ్యలేదండి. మీరు కావాలనుకుంటే ఒక గుప్పెడంత ఎప్సమ్ సాల్ట్ అయితే వేసుకోండి. నేను మొక్కను నాటేటప్పుడు ఆ వేర్లు అనేవి డిస్టర్బ్ అవుతాయి కదండి, ఆ షాక్ నుంచి తేరుకోవడానికి ఎప్సమ్ సాల్ట్ని మొక్కను నాటేటప్పుడు వేస్తానన్నమాట. ఏదైతే మనము బనానా పీల్స్ పౌడర్ వేసామో దాంట్లో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది, ఎగ్ పీల్స్ పౌడర్లో కాల్షియం అనేది అధికంగా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి పువ్వుల మొక్కలు అవనివ్వండి, కాయగూర మొక్కలు అవనివ్వండి, అన్నిటికి కూడా ఇలా మట్టిని కనుక సిద్ధం చేసుకొని మనం మొక్కలు కనుక నాటుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని మొక్కలను అయితే ఫిల్ చేసుకున్నట్లయితే దిగుబడి చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. నేను 2 పద్ధతిలో చెప్పాను కదండి, 2 పద్ధతులు కూడా మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిని యూజ్ చేయండి. లేయర్ బై లేయర్ పద్ధతిలో అయితే ఒక 20 డేస్ పోయిన తర్వాత మనం మొక్కను నాటుకోవాలి. ఈ పద్ధతిలో అయితే నేరుగా మనం మొక్కనైతే నాటేసుకోవచ్చు అనమాట. ఈ 2 పద్ధతుల్ని ఈరోజైతే చూసాం కదా, మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిని యూజ్ చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో అండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ విధంగా మీరు కూడా మన కంటైనర్స్ని మనము రెడీ చేసి ఫిల్ చేసుకుని ఉంచుకున్నట్లయితే వర్షాకాలం వచ్చేస్తుంది కదా, మనకు నచ్చిన మొక్కలు వస్తాయి. మనకు నచ్చిన మొక్కల్ని మనం వేసేసుకోవచ్చు అనమాట. ఇది ఇవాల్టి వీడియో అండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.